అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. కార్తీక్ని బానిసం చేసుకోవడం కోసం ఈ మాల్ తీసుకోవడం నేను మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ మాల్కి నేను బానిస అయ్యేలా ఉన్నాను. తల తిరుగుతుంది. ఏవో నాగశక్తి కిరణాలు నా దగ్గరకు వస్తున్నట్టుగా ఉంది. ఏమైంది నాకు? నమస్తే మేడం. ఎవరు మీరు? మీ ఫ్రెండ్ కార్తిక మేడం పంపించారు మేడం. ఎందుకు? మాది డ్రై క్లీనింగ్ షాప్ మేడం. ఓ అర్థమైందిలే. నేను మొన్న కార్తిక్ అని అడిగాను. లోపల శారీస్ ఉన్నాయి, వెళ్ళి తీసుకెళ్ళండి. అలాగే. ఝాన్సీ, నువ్వు వెళ్ళి తీసుకొని రా. అలాగే మేడం. మేడం, టోటల్ 6 సారీస్ ఉన్నాయి. ఏంటి శారీ స్మెల్ చూస్తున్నావు? మేడం, మీ శారీస్లో ఏదో కొత్త వాసన వస్తుంది. అందుకే కదా డ్రై క్లీనింగ్కి ఇస్తుంది. తీసుకెళ్ళండి. వెళ్ళొస్తాం మేడం. వెళ్ళండి వెళ్ళండి. తల తిరుగుతోంది. ఒళ్ళంతా గాల్లో తేలుతున్నట్టుంది. ఏమైంది నాకు? ఒంట్లో ఏదో కొత్త శక్తి వస్తున్నట్టుగా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? బయట ఏదో ఉంది. ఆయుర్వేద క్షేత్రంలో ఉన్న పాప రాణిమ దగ్గరికి ఎలా వచ్చింది? చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా బయటికి వెళ్ళకూడదు. ఆ పాప ఏదో రక్తం అనుకుని భయపడి చూపించుంటుంది.
అది పిల్లల సైకాలజీ. సరే, అయిపోయింది కదా అని మీరు నిర్లక్ష్యం చేయకండి. పిల్లలెవ్వరూ కూడా ఆయుర్వేద క్షేత్రం నుంచి బయటికి రాకుండా చూసుకోండి. అలాగే అయ్యగారు, జాగ్రత్త పడతాం. ఈ రాత్రికే రక్తపు మరకలు పడ్డ ఆ బండను తీసేయండి. అర్థమైందా? ఆ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి. వెళ్ళు. అలాగే. ఏంటి? అయ్యగారు, మిమ్మల్ని కలవాలని కొచ్చిన్ నుంచి కామాక్షమ్మ గారు వచ్చారు. మీరు బిజీగా ఉన్నారని గెస్ట్ హౌస్లో ఉండమని చెప్పారు. పద్మిని, శంఖిని, చిత్రిని, హస్తిని. శంకిని. ఈ వారం రోజులు నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, బిజీగా ఉన్నానని చెప్పి పంపించు. అలాగేనయ్యా. విష్ణుప్రియ, మధురనా. తామసి, తామసి, ఏంటి తక్షక? తామసి, కార్తీక నాగమణి తీసుకుని వచ్చిందా? లేదు తక్షక, ఇంకా తీసుకురాలేదు. ఏమేం తక్షక? ఎందుక కంగారు? నీకింకా అర్థం కాలేదా? రానమ్మ ఇంటి నుండి నాగమణి బయటకు వచ్చింది. నేను ధ్యానంలో ఉండగా ఆ నాగమణి రానమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు నాకు స్పష్టమైన సంకేతాలు అందాయి. అందుకే వెంటనే బయలుదేరొచ్చాను. అంతేకాదు, మన నాగమణి కొంతసేపటి క్రితం మనింటికే వచ్చింది. నేను కారులో ఇంటి దగ్గరకు రాగానే గరుత్మంతుడు మన ఇంటిపైనే ఎగరడం నేను గమనించాను తామసి. రానమ్మ ఇంటి పూజ గదిలో నుంచి నాగమణి మన ఇంటికి ఎలా వస్తుంది? అసలు ఎవరు తీసుకొచ్చారు? ఆ విషయం వదిలిపెట్టు. నాగమణి ఇంటికి వచ్చినట్టుగా నీకే సంకేతాలు అందలేదా? తక్షక, నువ్వన్నది నిజమే. నాగమణి ఇంటికి వచ్చినట్టుగా నాకు సంకేతాలు అందాయి. తల వంకర్లు తిరిగింది. సూర్యకిరణాలు సూటిగా కళ్ళకు తాకాయి. నేను ఆ మాల్ మత్తులో ఉండడం వల్ల కరెక్ట్గా సంకేతాలు అందుకోలేకపోయాను. తామసి, ఇంతకు ముందు మన ఇంటికి ఎవరైనా వచ్చారా? డ్రై క్లీనింగ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు రానమ్మ ఇంటి నుంచి వచ్చామని అన్నారు. ఏమైంది తక్షక? వాళ్ళ దగ్గరే మన నాగమణి ఉంది తామసి. బహుశా వాళ్ళకు కూడా తెలియకుండా నాగమణి వాళ్ళ వెంట వచ్చి ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే తక్షక. వాళ్ళు ఆ వెహికల్ దగ్గరకు వస్తుంటే నా కళ్ళు అటువైపే లాగాయి. ఆ వెహికల్లో ఏదో ఉందన్న సంకేతంతోనే నేను బయటకు వచ్చాను. అంతలోనే ఆ వెహికల్ వెళ్ళిపోయింది. అయ్యో, ఖచ్చితంగా ఆ రానమ్మ ఇంట్లో వచ్చిన బట్టల్లోనే ఆ నాగమణి ఉంది. ఆ బ్యాగ్ లోకి నాగమణి ఎలా వస్తుంది? అది వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ముందు మనం ఆ బండిని వెంబడించి పట్టుకోవాలి. రా తామసి.
కంట్రోల్ తప్పడంలో లాజిక్ ఉంది. ఈ విండో జాకెట్కి ఏమైంది? ఇలా ఏడిపిస్తుంది. ఇప్పుడు ఎలా? అత్తయ్య కూడా లేదు. కృష్ణ, కృష్ణ, కృష్ణ ఎక్కడున్నావు? ఒకసారి నా రూమ్ లోకి వస్తావా? కృష్ణ వచ్చావా? కొంచెం థ్రెడ్ ముడేవా? ఇదిగో, నాకు నీ వేళ్ళు టచ్ అవ్వకుండా ముడేయాలి, గుర్తుపెట్టుకో. విందు భోజనానికి పిలిచి ఊరగాయ మాత్రమే వడ్డిస్తానంటే ఎలా ఫియాన్సీ? జాకెట్ విండో దగ్గర ఉన్నాను అనుకున్నాను, కానీ ఈ విండో దగ్గరే ఉన్నాను. గులాబీకి ముళ్ళెందుకుంటుందో తెలుసుకో ఉడ్బి. అర్థం కాలేదు. అమ్మాయి మనసును పట్టుకోవడం ఎన్ని యుగాలైనా నీకు చేత కాదు ఉడ్బి. అందుకేగా ఇంకా మేం మీ వెనకున్నాం, మీరు మా ముందున్నారు. సరసాలు చాలులే కాబోయే శ్రీవారు, పని మీద శ్రద్ధ పెట్టండి. ఎంత శ్రద్ధ పెట్టినా జారిపోతున్నాయి. ఏంటి? నీ చూపుల మన్మథ బాణాలకు నా వేళ్ళు జారుతున్నాయి. ఈ తాళ్ళు ముడివేయడం కంటే తాళి కట్టడం సులభం అనిపిస్తోంది. అంత కష్టం ఎందుకంట? చోళీకే పీచే క్యా హై అన్నట్టు తాళ్ల వెనక ఏదో కనికట్టుంది. అది కుదురుగా ముళ్ళు వేయనివ్వడం లేదు ప్రియతమ్మా. మేం మనసులో చిలిపి బుద్ధులు బయలుదేరాయి, అందుకే ఆలస్యం అవుతుందని నాకు తెలుసు. అవునా? నీ కళ్ళు ముందుంటే నా బుద్ధి నీకెలా కనిపించింది? మా వీపుకి కళ్ళుంటాయి తెలుసా? ఓహో, ఆ కళ్ళకేనా ఈ కిటికీలు? అవును, మీ చూపుల్ని బంధించడానికి అవి వలపు వాకిళ్ళు. ముందు ముడివేయబోయ్ తదోజనం. అయిపోయింది. పాపం చాలా కష్టపడ్డారు. థ్యాంక్స్ ఉడ్బి. ఈ థ్యాంక్స్లు మాకు అక్కర్లేదు, మాకివ్వాల్సింది ఇస్తే సంతోషపడతాం. ఇప్పుడు మీకేం కావాలి సార్? ఎస్ డే రోజు నువ్వు అడిగినవన్నీ నేను చేశాను, కానీ నేను అడిగిందే నువ్వు చేయలేదు. ఉమ్మా కావాలన్నాను, ఇక్కడ వద్దులే వాటర్ ఫాల్స్ దగ్గర ఇస్తాను,
మెమరబుల్గా ఉంటుంది అన్నావు. హ, అక్కడికి వెళ్తే టూరిస్టులు ఉన్నారు, ఇంట్లోనే ఉమ్మా ఇస్తాను అన్నావు. ఫైనల్గా ఉమ్మా లేదు, అంత హంబక్. నేను హట్ అయ్యాను. ఉమ్మ కావాలా? నాకొద్దు పో. రెండు ఉమ్మాలు ఇచ్చాను కదా. ఇక్కడ కాదు, ఇక్కడ. సరే, లిప్ లాక్ ఉమ్మ కావాలి అంతే కదా. ఆ అమ్మాయి మిస్ అవుతుందేమో. కార్తికకి ఫోన్ చేసి తన నెంబర్ తీసుకొని ఫోన్ చేద్దాం. అనవసరంగా అనుమానాలు పెంచుకోవడం ఎందుకు, చూద్దాం. అదిగో ఆ డ్రై క్లీనింగ్ వెహికల్. ఆటో, మన ఆపోజిట్లో వస్తున్న వెహికల్ ముందు ఆటో ఆపు. ఏమైంది మేడం? ఎందుకు మా వెహికల్కి అడ్డంగా ఆపారు? అది నా బట్టల్లో ఒక ఇంపార్టెంట్ పేపర్ మిస్ అయిపోయింది. ఒకసారి నా బట్టల బ్యాగ్ ఇవ్వవా? ప్రతి బ్యాగుల మీద వాళ్ళ పేరు ఉంటుంది మేడం, వెళ్ళి తీసుకోండి. నీ పేరేంటమ్మా? లిల్లీ అండి. ఈ బిజినెస్ లో నెలకి ఎంత సంపాదిస్తావు? పర్లేదులేండి, ఇంటి ఖర్చులకు పోను, పిల్లల్ని చదివించుకోవడానికి సరిపోతుంది. అవునా, మీ ఆయన సంపాదించరా? నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నాది ఒంటరి పోరాటం సార్. ఓ అవునా. ఈ రానమ్మ బ్యాగ్లో శారీస్ మాత్రమే ఉన్నాయి, నాగమణి లేదేంటి?
ఈరోజు నా జీవితంలో అమృతం కురిసిన తొలి రాత్రి కావాలి. అవుతుంది. ఈ అంతంతో అవుతుంది.